దుబాయ్లో ఖరీదైన భవనాన్ని మద్యం కుంభకోణం నిందితులు అడ్డాగా మార్చుకున్నారని సిట్ గుర్తించింది. అక్కడ ప్రైమ్ ఏరియాగా పరిగణించే పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీలో మద్యం ముడుపుల కేసు నిందితులు ఆశ్రయం పొందారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన శ్రవణ్ రావుతో కలిసి మద్యం కేసు నిందితులు ఉన్నట్లు నిరూపించే కొన్ని ఆధారాలను ఆకర్ష్ కృష్ణ గురువారం సిట్ అధికారులకు పంపించారు. వాటిని పరిశీలించిన అధికారులు సమగ్ర సమాచారంతో ఈ నెల 22న సిట్ కార్యాలయానికి రావాలని ఆకర్ష్ కృష్ణను కోరారు. పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ దుబాయ్లోని ప్రైమ్ ఏరియాగా పరిగణించే బిజినెస్ బే ప్రాంతంలో ఉన్న అత్యంత విలాసవంతమైన 66 అంతస్తుల భవనమిది. అందులో 1 నుంచి 34వ అంతస్తు వరకు ఓ 5 స్టార్ హోటల్ నిర్వహిస్తున్నారు. 35 నుంచి 66వ అంతస్తు వరకు నివాస ఫ్లాట్లు ఉంటాయి. రాష్ట్రంలో వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో భారీ మొత్తంలో సొత్తు కొల్లగొట్టి దుబాయ్కి పారిపోయి అక్కడ పెట్టుబడులు కంపెనీలు ఏర్పాటు చేసుకున్న వైసీపీ ముఠా ఈ భవనాన్నే తమ డెన్గా చేసుకుంది. ఈ కేసులో నిందితులైన బూనేటి చాణక్య, పురుషోత్తం వరుణ్ కుమార్ తో పాటు మరికొంతమంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన శ్రవణ్ రావుతో కలిసి ఈ భవనం 58వ అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 5801లో కొన్నాళ్లు ఉన్నట్లుగా తాజాగా సిట్ దృష్టికొచ్చింది. ఈ ఫ్లాట్ శ్రవణ్ రావు భార్య స్వాతిరావు హైదరాబాద్ కు చెందిన ఆర్ కావ్యల పేరిట ఉంది. కావ్య భర్త ఆకర్ష్ కృష్ణ ఒక వ్యాపారవేత్త. శ్రవణ్ రావు వారిని మోసగించి ఆ ఫ్లాట్ ను తన గుప్పిట్లో పెట్టుకున్నారని, అక్కడ మద్యం కుంభకోణం నిందితులకు ఆశ్రయమిచ్చారని సిట్ కు సమాచారం అందింది. శ్రవణ్ రావుతో కలిసి వారు అదే ఫ్లాట్ లో ఉన్నారనే ఆధారాల్ని ఆకర్ష్ కృష్ణ గురువారం సిట్ అధికారులకు పంపించారు. వాటిని పరిశీలించిన సిట్ సమగ్ర సమాచారంతో ఈ నెల 22న సిట్ కార్యాలయానికి రావాలని ఆయనను కోరింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మొదలైన వెంటనే అందులో కీలక పాత్రధారులైన తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బూనేటి చాణక్య, సైఫ్ అహ్మద్, ముప్పిడి అవినాష్ రెడ్డి, పురుషోత్తం వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రణయ్ ప్రకాష్ తదితరులందరినీ వైసీపీ ముఠా దుబాయ్ పంపించేసింది. కిరణ్ కుమార్ రెడ్డి తదితరులకు గోల్డెన్ వీసాలు ఇప్పించింది. వారి ప్రధాన స్థావరం పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ భవనమేనని ఇప్పుడు బయటపడింది. శ్రవణ్ రావు గుప్పిట్లో ఉన్న ఫ్లాట్ తో పాటు మరికొన్ని ఫ్లాట్లను వారు అద్దెకు తీసుకుని ఆ భవనంలో ఉన్నట్లు సిట్ కు సమాచారం అందింది. దీనిపై యుఏఈ ప్రభుత్వానికి లేఖ రాసి మరిన్ని వివరాలు తెప్పించారని సిట్ భావిస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఆకర్ష్ కృష్ణ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు కలిసి 2023లో దుబాయ్లోని పారామౌంట్ టవర్ హోటల్లో 1340 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఫ్లాట్ కొన్నారు. ఆకర్ష్ కృష్ణ సతీమణి ఆర్ కావ్య, శ్రవణ్ రావు భార్య స్వాతిరావుకు చెరిసగం వాటాలతో ఈ ఫ్లాట్ రిజిస్టర్ అయింది. దాన్ని డీలక్స్ హాలిడే హోమ్స్ సంస్థకు అద్దెకిచ్చారు. అయితే శ్రవణ్ రావు తమను పూర్తిగా పక్కన పెట్టేసి స్వాతిరావు పేరుతో అద్దె ఒప్పందాన్ని చేసుకుని ఫ్లాట్ ను తన ఆధీనంలో పెట్టుకున్నారని ఆకర్ష్ కృష్ణ సిట్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఈ ఫ్లాట్ లో ఎవరెవరున్నారని ఆకర్ష్ కృష్ణ వివరాలు సేకరించగా ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు మద్యం కేసులో నిందితులైన బూనేటి చాణక్య, వరుణ్, పురుషోత్తంతో పాటు ఆ ముఠాలోని మరికొంతమంది ఆ ఫ్లాట్ లో ఉన్నట్లు వెల్లడైందని ఆకర్ష్ కృష్ణ సిట్ దృష్టికి తీసుకొచ్చారు. దుబాయ్లోని పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ విలాసానికి, రాజభోగాలకు పెట్టింది పేరు. కళ్లు చెదిరిపోయే ఫినిషింగ్తో ఉండే ఈ టవర్స్లోని ఫ్లాట్లు వైభోగానికి చిహ్నంగా నిలుస్తాయి. రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్, సినిమా థియేటర్లు, ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ స్పాల వంటి సకల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ టవర్లో నివసించాలంటే భారత కరెన్సీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి చోట మద్యం కుంభకోణం నిందితులు ఉన్నారంటే వారు ఏ స్థాయిలో కొల్లగొట్టారో అర్థం చేసుకోవచ్చు.